ఇది మాకు ప్రతిరోజు ప్రాబ్లమే. మీరు అన్నట్టు మామూలుగా 35 ఏళ్ళకి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. గర్భసంచికి సంబంధించింది, అండాశయానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇందులో క్యాన్సర్ వచ్చిందనే ఒక బాధ, రెండోది పెళ్ళవదని అనే అనే ఆతృత ఎవరికి, పేరెంట్స్కి. తర్వాత పిల్లలకు కూడా సార్ నేను ఎప్పుడు తల్లి కాలేనా అనే అనే ఒక భయం, ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే చాలా పేషెంట్స్కి ఇప్పుడు గర్భసంచి తీయాల్సిన అవసరం లేకపోతే, 2 అండాశయాలు తీయాల్సిన అవసరం లేకపోతే వీళ్ళు తల్లులు అయ్యే అవకాశం బాగా ఉంటుంది. ఎందుకంటే క్యూర్ రేట్స్ బాగా, ఇప్పుడు ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ వ్యాధులు బాగా క్యూరబుల్ ఉంటాయి. క్యూరబుల్ ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్గా బతికినప్పుడు మేమే కౌన్సిల్ చేసి ఒక 5 ఏళ్ళు డిజీజ్ ఫ్రీ అంటారు. అంటే వ్యాధి ఎక్కడ కనపడకపోతే అప్పుడు పెళ్లి చేసుకోమని చెప్తున్నాం. మేము సర్టిఫై చేస్తాం, వచ్చే అవకాశం చాలా తక్కువ అని, 0 అని చెప్పలేము, ఎవరు చెప్పలేరు. కాబట్టి అవకాశం తక్కువ ఉన్నప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అర్థం చేసుకుంటే పెళ్లి చేసుకొని వాళ్ళు పిల్లలు కానీ సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంతమందికి అది అవకాశం ఉండదు. ఎందుకంటే గర్భసంచి మనకు ప్రైమరీ ఏమేంటంటే ఆ పేషెంట్ని బతికేయాలి. ఆ తర్వాత ఆ పేషెంట్కి పెళ్ళి అవుతుందా, పిల్లలు కంటారా అనేది తర్వాత విషయం, అది కూడా మేము ఆలోచిస్తాం. బట్ మా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే పేషెంటే మా బిడ్డతో సమానం కాబట్టి ఆ పేషెంట్కే చేసే ప్రయత్నం చేస్తాం.